ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విశాఖపట్నం జిల్లా శాఖ మహాసభలు ఈ నెల 29న గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరుగుతున్నట్లు ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు పూర్వ అధ్యక్షులు కె రాము తెలిపారు. ఆదివారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే విశాఖ యూనియన్ అధ్యక్షులు ఆర్ రామచంద్రరావు మాట్లాడుతూ మహాసభలకు ఐజేయూ కార్యదర్శి డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు స్నామ్న రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, యూనియన్ సీనియర్ నాయకులు ఎంఆర్ఎన్ వర్మ, యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు ఏచూరి శివ తదితరులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న యూనియన్ ఏపీయూడబ్ల్యూజే అని పేర్కొంటూ భవిష్యత్తు కార్యక్రమాలు వివరించారు. ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్ మాట్లాడుతూ మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలు విజయవంతానికి జర్నలిస్టులు సహకరించాలి అని పిలుపునిచ్చారు. కోశాధికారి కిల్లి ప్రకాశ్రావు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి వీలుగా జర్నలిస్టులందరినీ కలుపుకుంటూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు వాల్మీకి నాగరాజు, డి హరనాథ్, గొండు అచ్యుతరావు, కె చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ యూనిట్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దాదాపు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కీలకంగా పనిచేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారంలో కూడా అత్యంత కీలకంగా పనిచేసిన పరిస్థితి. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక రాజధాని లాంటి విశాఖలో కూడా జర్నలిస్టుల హక్కులను అలాగే ఇతర కష్ట సుఖాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ యూనిట్ పనిచేసింది. ఈ దశలో రేపు అంటే సోమవారం ఈ నెల 29వ తేదీన గోపాలపట్నం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కుమారి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం. దీనికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి సోమసుందర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు గారు, అట్లాగే చందు జనార్దన్ గారు, అలాగే మన ఉత్తరాంధ్రకు సంబంధించి యూజేఎఫ్ అధ్యక్షులు, అలాగే ఏపీడబ్ల్యూజే ఆవిర్భావం నుంచి పనిచేసిన ఎంఆర్ఎన్ వర్మ గారు, అట్లాగే మేమందరం కూడా హాజరవుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే జర్నలిస్టులు కరోనా కాలంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ దశలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అప్పుడున్న ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఎవరైతే కరోనా కారణంగా చనిపోయారో ఆ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టుల ఫ్యామిలీకి ఆదుకోవాలని కోరడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అది మధ్యంతరంగా నిలిచిపోయిన పరిస్థితుంది. ఈ దశలో ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ త్వరలోనే జర్నలిస్టుల అర్హులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే రీతిని కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇట్లాంటి అంశాలన్నీ కూడా రేపు జరగబోయే మహాసభలో మేమందరం కూడా నిర్ణయించి ఆ అంశాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే గిరిజన ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వాటిపై దృష్టి పెట్టలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చర్చిస్తున్న పరిస్థితి. ఈ దశలో రేపు జర్నలిస్టులకు సంబంధించిన హక్కులు అలాగే ప్రభుత్వాల దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలనే అంశంపై కుమారి కళ్యాణ మండపంలో సోమవారం ఈ నెల 29వ తేదీ 10 గంటల నుంచి మహాసభలు జరుగుతున్నాయి. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరై వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాకుండా ఏదైతే జర్నలిస్టుల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయ్యే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభలను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా యూనిట్ తరఫున అభ్యర్థిస్తున్నాం. జిల్లా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరూ జర్నలిస్ట్ మిత్రులకి, తోటి సోదరులకి అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఏపీడబ్ల్యూజీ కోసం ఇప్పుడు రామచంద్ర గారు చెప్పారు, చంద్రమోహన్ గారు చెప్పారు. ముఖ్యంగా జిల్లా వరకు మాట్లాడుకుంటే మన జిల్లాలోనే అనేక సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నంలో ఇంత గ్రేటర్ విశాఖ సిటీలో కూడా ఇప్పటి వరకు జర్నలిస్టులు అయితే ఉన్నారు, కానీ ఎవరికి మెరుగైన లైఫ్ అయితే లేదు. దానిపై ఎన్నో సమస్యలు. ఒక నిజంగా చెప్పాలంటే మనకి ఆత్మగౌరవం అక్రిడేషన్ వైజాగ్లో 2000 మంది పనిచేస్తే కనీసం 500-600 కూడా లేని పరిస్థితి. ఇలా దీని మీద కూడా మనం ఫైట్ చేయాలి. అలాగే
మెడికల్గా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సోదరులు మనకు వ్యక్తిగతంగా మాట్లాడుకొని మనకి ఎన్నో సమస్యలు చెప్తున్నారు. అలాగే మెడికల్ది కూడా మనం దాని మీద కూడా సాధించుకోవాలి. అలాగే అవుట్ సైడ్స్ సంబంధించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో కొంతమేర అయింది, అది ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వంలో మనం చేసుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. అలాగే ఏపీడబ్ల్యూజే అంటే మీకు అందరికీ తెలుసు, అది 60 సంవత్సరాల చరిత్ర గలది. అందుకే దానికి సంబంధించి వైజాగ్లో మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు టీమ్గా ఏర్పడి చేస్తున్నాం. దానికి సంబంధించి రేపు మిత్రులు చెప్పిన కుమారి కళ్యాణ మండపంలో జిల్లా మహాసభలు జరుగుతాయి. అనంతరం ఏదైతే వైజాగ్ బాడీ ఉందో విశాఖ జిల్లా కొత్తగా ఎన్నుకోబడిన బాడీ కూడా ఏర్పడుతుంది. అవునా మిత్రులందరూ ఏపీడబ్ల్యూజీ సభ్యులు అలాగే జర్నలిస్టులు కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.